హలో గాయ్స్, ఈరోజు నేను మీకు ఇంట్లోనే స్క్విషీ ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నా. చూడండి ఎంత స్క్విషీగా ఉందో. స్క్విషీగానే ఉంటుందిలేండి. ఓకే, ఈ స్క్విషీ చేసినాక నాకు అనిపించింది ఈ స్క్విషీ అయితే చేసేసాను, మన యూట్యూబ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోవాలి కదా అని. నేను మీకు ఎలా చేశానో చూపించకపోయినా ఎలా చేశానో చెప్తాను. ఇది చేయాలంటే కావాల్సిన మెటీరియల్స్: 1 A4 షీట్, క్రేయాన్స్, మీకు ఏ క్రేయాన్ కావాలంటే ఆ క్రేయాన్స్, పెన్తో డ్రా చేస్తే పెన్ తీసుకోండి, లేకపోతే క్రేయాన్తోనో స్కెచ్తోనో ఏమన్నా డ్రా చేస్తే అది తీసుకోండి, అంటే పెన్ను కలర్స్ తీసుకోండి. అండ్ దెన్ టేప్, తర్వాత సిజర్స్. దీన్ని ఎలా చేయాలో నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మనం తీసుకున్న A4 షీట్ మీ టేబుల్ మీద పెట్టుకోండి. అండ్ దెన్ దాని మీద మీకు నచ్చిన షేప్ గీసుకోండి. దాని మీద మీరు ఫేస్ వేయచ్చు, ఫేస్ లేకపోయినా ఇట్లా డిజైన్ అన్నా వేయచ్చు, డిజైన్ లేకపోయినా కలర్ అన్నా చేయొచ్చు, లేకపోతే ప్లెయిన్గా వదిలేయచ్చు. ఇప్పుడు నేను చెప్పింది ఫ్రంట్ సైడ్ కోసం. మీకు నచ్చిన షేప్తో నేను చెప్పినవన్నీ చేయొచ్చు. బ్యాక్ సైడ్తో అదే షేప్ అదే సైజులో గీసుకోవాలి. సేమ్ సైజ్ లేదనుకోండి, అప్పుడు మీరు ఫ్రంట్తో ఉన్నదాన్ని ఇలా పెట్టుకొని కొలత చేసుకొని చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం దానికి కలర్స్ వేయచ్చు, లేకపోతే ఫేస్ వేయచ్చు, లేకపోతే డిజైన్ అన్నా వేయచ్చు, లేకపోతే అన్నీ కలిపి వేయచ్చు, మీ విష్. బట్ ఓన్లీ ఫ్రంట్ సైడ్కే, బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉండాలి. తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడ పైన ఒక 3 టేప్స్, ఇక్కడ ఒక 3 టేప్స్, ఇక్కడ ఒక 3 టేప్స్, ఇక్కడ ఒక 3 టేప్స్. ఈ ఫుల్ దాంట్లో ఎక్కడైనా చిరిగిందంటే మీకు టేప్ ఇంకేమన్నా ఉంటే అతికించుకోవచ్చు. నాకు ఇక్కడ చిరిగింది, సో నేను ఇక్కడ టేప్తో అంటించుకున్నా. అన్నిటికంటే స్క్విషీలో ఇది ఉంటేనే బాగుంటుంది. నేను అది మర్చిపోయాను. ఇది అన్నిటికంటే చేసే ముందు మనం టేప్స్ యాడ్ చేసే ముందు దాంట్లో, అంటే టేప్స్ వేసుకునే ముందు దాంట్లో దూది పెట్టాలి. అప్పుడే మీ స్క్విషీగా ఉంటుంది. నేను ఒకటి చెప్పడం మర్చిపోయినందుకు సారీ ఫ్రెండ్స్.